ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని 7:30కి అంతా బాబుని స్కూల్లో డ్రాప్ చేసేసి తర్వాత నేను పార్లర్ అయితే ఓపెన్ చేసుకుంటా. ఓపెన్ చేసిన వెంటనే ఇలా ఉంటా అనమాట. మొత్తం స్వెట్ అంతా పట్టేసి ఉంటది. కొంచెం క్లీన్ చేసుకొని హెయిర్ కూడా సెట్ చేసుకుంటా ఉన్నా. హెయిర్ ఎప్పుడు సమ్మర్‌లో పైకే పెట్టేస్తా చాలా వరకు. ఎందుకో విసుగ్గా ఉంటదనమాట. ప్రశాంతంగా ఉంటది పైకి ముడి గట్టి పెట్టేసామంటే. కానీ స్పెషల్‌గా ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే నా హెయిర్ కొంచెం పెరిగిందనమాట. ఇప్పుడు ఒక చిన్న జడ వేద్దామనేసి ట్రై చేస్తా ఉన్నా. కొంచెం బఫ్ పెడదామనుకున్నా. అందుకనేసి హెయిర్ ముందుకిలా తీసి చిన్న పప్పీ అయితే పెట్టేసా. తర్వాత హెయిర్ అంతా నీట్‌గా దువ్వేసి ఒక్కొక్క సైడ్ నుంచి కొంచెం కొంచెం హెయిర్ తీసుకుంటూ ఈ విధంగా రబ్బర్స్ అయితే వేసుకుంటూ వస్తున్నా. కొంతమంది పక్క పిన్నులు కూడా పెడతారు. నేను పక్క పిన్నులయితే పెట్టలేను. ఎందుకంటే పక్క పిన్నులు పెట్టానంటే తలనొప్పొస్తది నాకు చాలా ఎక్కువగా. ఈ విధంగా కొంచెం కొంచెం హెయిర్ తీసుకొని రబ్బర్లు వేసుకుంటూ వస్తున్నా. పెళ్లి టైంలో పూలు పెట్టుకుంటారే తలలో, ఆ టైంలో మాత్రమే పక్క పిన్నులు పెట్టుకున్నా. నేను ఇంతవరకు పక్క పిన్నులు పెట్టుకోలేదు. నాకు అంత లాంగ్ హెయిర్ నచ్చదనమాట. ఎప్పుడు కట్ చేసుకుంటూ ఉంటా. ఇలా జడ వేసుకునేటప్పుడు అనిపించింది ఇంకొంచెం పొడవు ఉంటే బాగుండు అని మొత్తం అయిపోయిన తర్వాత. ఇంకేం లేదండి. ఎంత పొడవు జడ ఉంటే అంతవరకు ఈ విధంగా వేసుకుంటూ వచ్చామనుకోండి మెస్సీ హెయిర్ స్టైల్ అయితే రెడీ అయిపోతది. కాకపోతే ఇలా రబ్బర్లు వేసిన తర్వాత ఈ పక్క, ఆ పక్క కొంచెం లాగాలనమాట. అప్పుడే కొంచెం జడ అనేది వెడల్పుగా కనిపిస్తది. ఒకవేళ కొంచెం కలర్‌ఫుల్‌గా కనపడాలి జడ అనేది అనుకుంటే రబ్బర్ల ప్లేస్‌లో కొంచెం కలర్ రబ్బర్స్ ఉంటాయి గదా! అవి వేసుకున్నామంటే ఇంకా బావుంటది. నేను కలర్ రబ్బర్స్ అయితే వేయకోకుండా నార్మల్ బ్లాక్ వేసి చిన్న పప్పీలున్నాయి నా దగ్గర అవైతే పెట్టేసుకున్నా. ఇంకా పొడవాటి జడ ఉంటే ఇలాంటి చిన్న చిన్న పప్పీలు పెట్టుకున్నామంటే చాలా బావుంటది. ఈసారి ఎప్పుడైనా శారీ కట్టుకున్నప్పుడు నేను పెద్ద సవరం పెట్టేసుకొని, పెద్ద జడ వేసుకొని జడంబటి వరుసగా ఇవి పెట్టుకోవాలనుకున్నా. చాలా క్యూట్ ఉంటాయి. నా చిన్నప్పుడు పెట్టుకుంటా ఉన్నా. చిట్టి పిలకలాగా అనిపించింది. కాకపోతే బావుంది చూడ్డానికి జడ నాకు. ఎవరైనా మెస్సీ హెయిర్ స్టైల్ వేసుకోవాలనుకుంటే ఇలా ట్రై చేయండి. మామూలుగా ఓన్‌గా వేసుకోవాలన్నా గూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు. చాలా బావుంటది. కాకపోతే ఇక్కడ క్లియర్‌గా కనపడట్లేదు గానీ, చాలా బావుండింది జడ మాత్రం చూడ్డానికి దూరం నుంచి. ఇలా మన సోకులన్నీ అయిపోయిన తర్వాత సామికి బాగా దండం పెట్టేసుకుంటా అనమాట. కస్టమర్లంతా వచ్చేయాలనేసి. మన జడ పిక్ యాడ్ చేశా. ఎలా ఉందో కామెంట్ చేయండి. థాంక్ యూ. బాయ్.